పీవీఎన్ మాధవ్కు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉందని, వైసీపీ హయాంలో దాగాపడ్డ రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఆయువు పట్టుగా ఉన్న ఓఆర్ఆర్ నిర్మాణానికి 10,000 కోట్లు మంజూరు చేసిందని బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పారు. గుంటూరు మిర్చి యార్డుపై ప్రత్యేక దృష్టి సారించి బీజేపీ ఆదుకుంటుందని ఆయన చెప్పారు. గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావాలని మొదటి నుంచి మాట్లాడింది మా పార్టీ. ఆ సమయంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి ఆ ఉమ్మడి రాజధాని సమయం అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు అని ఆ రోజు ఆ ప్రభుత్వం అనుకోవటం జరిగింది. అయితే ఒకవేళ నిజంగానే గెజెట్ నోటిఫికేషన్ వచ్చి ఉంటే మనకి స్టాంపు పడిపోయేది, రాజముద్ర పడిపోతే ఇటువంటి ఆలోచన ఉండేది కాదు. బీజేపీ పరంగా మాకు ఎటువంటి డౌట్ ఆలోచన లేదు. అమరావతి మన రాజధాని కనుక అంత ఫిక్స్డ్గా కేంద్రం సంబంధించిన నాయకత్వం మేము కూడా అనుకుంటున్న సందర్భంలో ఎవరికి అపోహలకి అవకాశమే లేదు. అయిపోతే మనకి సమస్య సాల్వ్ అవుతుంది. అది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా తీసుకురావచ్చని చెప్పేవాడు. కానీ ఉమ్మడి రాజధాని అయిన తర్వాత చూద్దాం అనుకుని ఇంతలో జగన్ ప్రభుత్వం దాన్ని అనేక రకాలుగా తిప్పటం దాని కారణంగా డిలే అయింది. త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో మన రాజధాని పైన రాజముద్ర పడే విధంగా మీకు అభివృద్ధి మండలిగా ఈ యొక్క ప్రాంతం తీర్చిదిద్దే విధంగా, ఈ ప్రాంతం అన్నిటికీ అనుసంధానం చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నమే మేము చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు అనేక రకాల కారణాలుగా అమరావతి సంబంధించిన అంశం ఏదైతుందో అనేక రకాల పోకడికి వెళ్ళటం, గత ప్రభుత్వం అనేక దుర్మార్గపు ఆలోచన చేసి అమరావతి రైతుల్ని దగా చేసే ప్రయత్నం కూడా చేసింది. దాని కారణంగా 5 సంవత్సరాలు విలువైన సమయం మనం కోల్పోవటం జరిగింది. తిరిగి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడం కారణంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవాళ లభించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమరీ స్కూల్లో నో అడ్మిషన్